మాట్లాడారు. అదే విచంద్ర గారు, మీకు ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. ఆ రోజున దుర్ఘటన జరిగిన రోజున దాదాపు 2,08,000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మోడీ గారు. ఒక ఆనందకరమైన వాతావరణం ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం ప్రజల్లో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలు, చాలా బాధాకరమైన విషయం జరిగింది. కాబట్టి చాలా వాతావరణం మొత్తం మారిపోయింది. సరే, జరిగిన తప్పుకి బాధ్యులు ఎవరు అనేది కంటే కూడా ఈ రోజున ఆ 6 కుటుంబాలకి మనం ఆ లోటు తీర్చలేం. అంటే గతంలో ఎప్పుడూ జరిగింది కాదు. ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని బ్రహ్మోత్సవాలు లాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎప్పుడు జరగనటువంటి ఘటన జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, బాధ్యత వహించాలి, ఆ నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పడానికి ఇందుకు నా మోషి అని కూడా అడిగారు ఆయన. సరే, నిన్న మళ్ళీ పాలక మండలి మీటింగ్ జరిగింది. చైర్మన్ గారు ముందు క్షమాపణలు చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా అనేటువంటి మాటలు మాట్లాడడం బయటకు వచ్చినాయి. సరే, మాలాంటి వాళ్ళందరికీ కూడా బాధ కలిగింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? సరే, క్షమాపణలు చెప్తే బతికి రారు, కాంపన్సేషన్ ఇస్తేనో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చనిపోయిన వాళ్ళు బతికొస్తారా అనే ప్రశ్నలు వచ్చినాయి. సరే, ఇమ్మీడియట్గా వెంటనే ఆయన మళ్ళీ రెస్పాండ్ అవ్వడం, నా వ్యాఖ్యల్ని వేరే విధంగా ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆపాదించొద్దు అని వివరణ ఇవ్వడం కూడా జరిగింది. సరే, నేనేమంటున్నానంటే విజయచంద్ర గారు, ఈ ప్రభుత్వం పదే చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ జరిగినాయో తప్పులు, ఆ తప్పులు మళ్ళీ జరగకూడదు అనేది మా ప్రధాన నినాదం. ఫస్ట్ నుంచి కూడా గత ప్రభుత్వ పాలన కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు, ఏదైనా కావచ్చు, గత 5 సంవత్సరాల్లో జరిగినది ఇప్పుడు జరగకూడదు అనేటువంటి నినాదంతో మేము ఉన్నాం. కానీ విజయచంద్ర గారు, నా అనుభవం కూడా ఉంది. గత 15 రోజుల క్రితం వెళ్ళాను నేను తిరుపతి. ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లెటర్ మీద వెళ్ళాను నేను. చెప్తున్నా కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చినటువంటి దర్శనానికి ఆ లెటర్కి సంబంధం లేదు. 3 గంటలు వెయిటింగు. అంటే నేను అంటుంది మొత్తం వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో కదా, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ మతంలో కూడా లేదు. ప్రజాప్రతినిధులకి లెటర్లు ఏంటంటే సిఫార్సు లెటర్లు, సామాన్య భక్తుడికి అలా కాదండి. సామాన్య భక్తుడికి ఎందుకు భగవంతుడిని దూరం చేస్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను. ఇలా తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చారు 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, 100 మంది పైగా ఎమ్మెల్సీలు. ఓ పక్క నుంచేమో దేవస్థానం కోటా ఒకటి, టీటీడీ బోర్డు కోటా ఒకటి. అంటే సామాన్యుడు మాత్రం టోకెన్ వేయించుకుంటే 10 గంటల దర్శనానికి మరో 10 గంటలు, 20 గంటల లైన్లో ఉంటే శ్రీవారిని 2 నిమిషాలు చూడలేకపోతున్నాడు ఆయన. అంటే సామాన్యుడిని భక్తులు శ్రీవారికి దూరం చేస్తున్నామా, దగ్గర చేస్తున్నామా? ప్రక్షాళన అంటే అది కదా. అక్కడ ఇంకా పెరిగిపోయి గత ప్రభుత్వ తాలూకు ఏమన్నా పనిచేసినటువంటి అధికారులు అలాగే ఉండిపోయారు. నిన్న కనీసం బోర్డు మీటింగ్ పెడుతుంటే బోర్డు మీటింగ్ రావడానికి కూడా విముక్తి చూపించాడంటే ఈవో. ఏంటి ఆ గర్వం అంటున్నాను అసలు. అంటే అధికారులు మొన్న జరిగిన ఘటన వెనక నిజంగా చెప్పాలంటే దోషులు 2 ఉన్నారండి. ఒకటి గత ప్రభుత్వం, 2 ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. వీళ్ళు చేసిన హత్యలు. ఈరోజు మీరు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం వెనకాల మనుషులు తిరిగి వస్తారండి. ఈరోజు క్షమాపణ మీరు ఒక టైటిల్ వేశారు, కోరితే అడిగేది కాదు క్షమాపణ అనేది. ఆ మనసుకు బాధ కలిగితే వచ్చేది క్షమాపణ. బాధ కలిగి మనలో మనకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మా హయాంలో జరిగింది, నా బిడ్డ ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, నేను చెప్తాను, క్షమాపణ చెప్తాను. మా కొడుకు ఇలాగ లేకపోతే నా కూతురు ఇలా తప్పు చేసిందని క్షమాపణ చెప్పాలి. దాంట్లో ఏంటి? మనం మీకు ఉదాహరణగానే బొంబాయిలోని శివాజీ విగ్రహం కూలిపోయింది, ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. అది క్షమాపణ చెప్తే పెద్దరకం పెరుగుద్ది కానీ తగ్గదు. నేను అంటుంది ఏదేమైనా ఈ విషయంలో సమర్థించుకునే ధోరణి ఏంటి? ఖచ్చితంగా సమర్థించుకునే ధోరణి కాదు. నేను ఒకటి చెప్తానండి, విజయచంద్ర గారు, నేను అంటుంది ఖచ్చితంగా బోర్డు తీర్మానం చేయాలి, మీ డిమాండ్ కరెక్టే. నేను అంటుంది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పులు కూడా నేను చెప్తున్నా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో తిరుమలకి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న పరిసరాలు క్లీన్నెస్ కావచ్చు, లేకపోతే ఆహార నాణ్యం కావచ్చు, లడ్డు నాణ్యత కావచ్చు, అద్భుతంగా మారింది. కానీ ఈ దర్శనాలు రూముల విషయంలో మాత్రం గతం కంటే దిగజారిన పరిస్థితులు, అక్కడ గతం కంటే దిగజారిని. నేను కూడా బాధితుడిని దాంట్లో చెప్తున్నా. ఈ రోజు ఎమ్మెల్యేలకి ఇచ్చారు, అలాగే ప్రజాప్రతినిధులు లెటర్లు అడిగితే వాళ్ళ ఆస్తులు ఏదో అడుగుతున్నట్టు, అబ్బాయి వచ్చే 3 నెలల వరకు రాసేసామండి, వచ్చే 5 నెలల వరకు రాసేసామండి. ఏంటి ప్రోటోకాల్? దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటి? దేవుడు అందరవాడు. అంటే వ్యవస్థ ఇప్పుడు వచ్చిందని కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. నేను అంటుంది ఈ ప్రభుత్వాల ప్రక్షాళన ఎందుకు జరగలేదు? 2019 ముందు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజులు లేవే. ఏకాదశి రోజున, ద్వాదశి రోజున ఉండి 2019 తర్వాత వచ్చింది కదండి ఆ సాంప్రదాయం. మరి ఎందుకు మార్చలేదు ఆ సాంప్రదాయాన్ని? అది కదా ప్రక్షాళన అంటే. ఇప్పుడు తిరుపతికి సంబంధించండి, భారతదేశం మొత్తం వాళ్ళకి ప్రసార కేంద్రాలు ఉన్నాయి.
తర్వాత ఏమో టీటీడీ బోర్డులు బోర్డుకి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఇవ్వచ్చు కదా టికెట్లు. ఆ తిరుపతిలో 9 కేంద్రాలు ఎందుకు ఇవ్వాలి? అవును, 9 కేంద్రాలు 94 సెంటర్లు అక్కడ ఎందుకు ఇవ్వాలి? దేశం మొత్తం ఇవ్వచ్చు కదా అన్ని చోట్ల. ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ పెరిగింది కదండి. మరి ముఖ్యమంత్రి గారేమో టెక్నాలజీ వాడండి, ఆర్టీజీఎస్ వాడండి, నేను గూగుల్ మ్యాపింగ్ వాడుకోవచ్చు కదా. వాడండి. ఈ రోజు ఏమైపోయిందంటే కొన్ని మాటలు చాలా మందికి బాధాకరం కూడా మారతాయి. కానీ టీటీడీ బోర్డులో మెంబర్గా సాధించాలంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక పెద్ద పోటీ తత్వం రకరకాలుగా అయిపోయింది. అంటే నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటిది, లేకపోతే భక్తులకు సేవ చేసేటువంటి తత్వం గురించి కాదు, అది ఒక పేరు. దేశం మొత్తం